అగ్రరాజ్యం అమెరికాలో మరోమారు నెత్తురోడిందే. ఉన్మాదుల తుపాకుల తూటాలకు అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా ఉటా స్టేట్లో జరిగిన ఓ ఫెస్టివల్లో చెలరేగిన కాల్పుల బీభత్సం పసికందుతో సహా ముగ్గురిని బలిగొంది. ఈ దారుణ ఘటనతో యావత్ అమెరికా ఉలిక్కిపడింది. ఉటా స్టేట్లోని వెస్ట్ వ్యాలీ సిటీలో సెంటేనియల్ పార్క్లో వెస్ట్ ఫెస్ట్ పేరిట జరుగుతున్న వార్షిక కార్నివాల్ ఆనందోత్సాహాల మధ్య ఈ విషాదం చోటు చేసుకుంది. వెస్ట్ వ్యాలీ సిటీ పోలీసులు ఈ ఘటనను ధృవీకరించారు. సెంటేనియల్ పార్కులో జరుగుతున్న వెస్ట్ ఫెస్ట్ లో కాల్పులు జరిగాయని, పలువురు బాధితులు ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ అమానుష కాల్పుల్లో 8 నెలల పసికందు ఎజ్రా పంతలియోన్, 20 ఏళ్ల పాల్ తాహి, 21 ఏళ్ల ఏంజలికా చావేజ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా మరొకరికి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. వెస్ట్ వ్యాలీ సిటీ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. 2 వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ కాల్పులకు దారితీసి ఉండొచ్చని, ఇది ప్రతీకార చర్యగా జరిగిన గ్యాంగ్ సంబంధిత దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా అగ్రరాజ్యంలో నిత్యకృత్యంగా మారిన తుపాకీ హింసకు ఈ ఘటన మరో చేదు నిదర్శనంగా నిలిచింది. అమెరికాలో ఈ తుపాకీ సంస్కృతి పట్ల అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.